కనుక పాప నిద్ర చాలు గాని వెళ్ళి చదువుకోండి. దాన్ని కూడా లేపు. అలాగే పక్కలు సర్దు. స్నేహాలే, నువ్వు ఇలానే పడుకొని ఉంటే అమ్మ బాత అంటుంది. ఏంటి ఇంకా మీ ఆయన అవలేదా? కళ్ళు షాపులో నిన్న తెగలర చేసేసాడు. గొడవలో కొట్లాడు అయిన తర్వాత ఉదయమే వచ్చినట్టుగా ఉన్నాడు. అంతా పిల్లలు తలరాత అనుకో. ఏమైందమ్మా? అంత మీ నాన్న బాగోతమే. ఊరికే వచ్చేవేవో ప్రశ్నలు అడగకుండా వెళ్ళి చదువుకో. కనుక ఆ పక్కలు సర్దడానికి నేను రావాలా? బద్దకస్తులారా. చాపని తొక్కకు, జరుగు. దరిద్ర ముఖాలరా, సరిగ్గా నిద్ర కూడా పోనివ్వరు. చూడు, ఇప్పుడు నీ వీపు విమానం మూత ముగిస్తాను. పిల్ల రాక్షసి. సర్లే, నువ్వు ఏడవకు. గట్టిగా అరవకు, లేదంటే నేను కూడా ఒకటిస్తాను. ఏంటి ఇది? టీయా కషాయమా? పంచదార వేయకపోతే అలాగే ఉంటుంది. లేనప్పుడు నేను ఎలా వేయగలను? వచ్చిన డబ్బంతా తాగుడికే ఖర్చు చేస్తున్నారు. ఇంట్లో సామాన్లు ఎలా వస్తాయి? దానికి నీ ఇంట్లోంచి తీసుకొని రావాలే, రాణిలాగా బ్రతకాలంటే. తన్నులు తిన్నావుగా, ఏంటి అలా చూస్తున్నావు? స్నానం చేసి వెళ్ళి చదువుకో. అన్నా, ఒక స్ట్రాంగ్ టీ. తినడానికి ఏమీ వద్దా? ఊరికే ఇచ్చావంటే తింటానన్నా. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పన్నా? నీ యజమాని దగ్గర తోకలాగా తిరుగుతూ ఉంటావు, నీ దగ్గర డబ్బులు లేదా? అదంతా టాలెంట్ ఉన్న వాళ్ళకే. నాకు ఏ టాలెంట్ లేదు కదా. నేను ఒక అమాయకుణ్ణి. అయితే డబ్బున్న వాళ్ళని కొనమని చెప్పన్నా. దానికి కూడా ఒక అదృష్టం కావాలి. చివరికి యజమాని అడుక్కోకుండా ఉంటే చాలు.
ఎందుకని నీ యజమాని ఇలాంటి వాళ్ళని పనికి పెట్టుకున్నారు? ఏదో ఒక రోజు ఆయన కస్టడీలో ఈయన తప్పకుండా ఉంటాడు. అప్పుడే అతనికి బుద్ధి వస్తుంది. మీరు అందరూ చూస్తారు కదా. కదలకుండా ఉండలేవా? ఆ. అమ్మ పరీక్ష ఫీజు అందరు కట్టేశారు, నేను మాత్రమే ఇంకా కట్టలేదు. ఇచ్చేద్దాం తల్లి. నాన్న అడిగితే చదివే వద్దంటారు, మరి ఎలా కట్టేది? పగ్గలు కొట్టేసింది. ఆడుకోవడానికి ఇంకేం దొరకలేదా? ఏది చేతికొచ్చినా విరగొట్టడమే. నిన్ను కొట్టకమ్మా. మళ్ళీ చేతులు గాయాలవుతాయి. చేసింది చాలు. ఇవాళ ఫీజు కట్టకపోతే పరీక్ష రానినని టీచర్ చెప్పేసింది. నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటానులే. బాధపడకు, ఇంకోటి కొనుక్కుందాం. నువ్వేం తీసుకొచ్చావురా? నగలేమైనా ఉన్నాయా? కొద్దిగా నగలున్నాయి. ఆ తీతి ఇంతే ఉందా? ఒక 80 రూపాయలు ఇస్తా. ఒక 100 రూపాయి ఖచ్చితంగా కావాలి. అదే చాలా ఎక్కువ. దీన్ని నేను తీసుకుంటున్నది నీ మీద నమ్మకం లేక కాదురా, ఒక గ్యారంటీ అంతే. తెలుసు. ఆహా, మరి చెప్పిన టైంకి డబ్బులు తిరిగిచ్చేయాలి. నెల నెలకి డబ్బులు కరెక్ట్ గా వచ్చి కట్టాలి. దాంట్లో ఎలాంటి సమస్య ఉండదు. మంచిది. డబ్బులు తీసుకున్నప్పుడు అందరూ అనేది ఇదే. ఇదిగో వడ్డీ కరెక్ట్ గా వచ్చి కట్టేయాలి. అర్థమైంది కదా? సరే, నువ్వు వెళ్ళు. ఆహా, నువ్వే వచ్చావా? ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. నేను ఊరగాయ పెడుతున్నాను, ఆయనకి చాలా ఇష్టం. మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా? తను ఖచ్చితంగా చదివి తీరాలి. తన వల్ల నీకు మంచి జరగచ్చు కదా. కనకకి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఈరోజే లాస్ట్ డేట్ అక్క. వాళ్ళ నాన్నని అడగడం మర్చిపోయాను. భలే దానివే, అడిగిన వెంటనే ఇచ్చేస్తారా? మందు కొట్టడానికి ఆయనకి డబ్బులు చాలవు. వీలైతే సాయం చేస్తారా? నా దగ్గర డబ్బు ఎలా ఉంటుంది రుక్మిణి? దండపాణి సార్ని అడుగుతారా? 10 పైసలు కూడా ఎవరికి ఊరికినే ఇవ్వరు. అంతేకాదు, నువ్వు ఇంతకు ముందు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని నాతో అంటూనే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగు, పిల్లల చదువు కోసమే కదా అడుగుతున్నావు. నేను చూసొస్తానండు. నేను మా ఆయనతో ఎప్పుడూ అంటూ ఉంటాను, ఎవరికోసం ఇదంతా సంపాదిస్తున్నారని అప్పుడప్పుడు అడుగుతుంటాను. ఇది అనుభవించడానికి దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వలేదు. బిడ్డలతో కాస్త జాగ్రత్తగా ఉండమని కార్తీక్తో నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు కొంచెం ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో. సరే, నేను వెళ్తానక్క. మళ్ళీ ఆ అమ్మాయి డబ్బుల కోసం వచ్చిందన్నమాట. పాపం, పిల్లల ఎగ్జామ్ ఫీజు కోసం అండి. నేను కష్టపడి సంపాదించేదంతా నువ్వు దాన ధర్మాలు చేసే. ఏం చేయమంటారు? పాపం, ఏ నమ్మకంతో కార్తీక్ని పెళ్లి చేసుకుని అతనితో వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదండి. మరి అందరూ నాలాగా యోగ్యులుగా ఉంటారా లీలా? మీ ఇంటి పెద్దవాళ్ళు చేసిన పుణ్యం. పుణ్యం. నాకు కోపం వస్తుంది. త్వరగా తీసుకొస్తారా? తీసుకెళ్ళండి. చూస్తున్నారు, ఇక్కడ రండి, చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు తొందరగా వెళ్ళిపోతాం. అదంతా వద్దండి. జొల్లు గార్చించాలు పని చూడరా. ఇప్పుడే కదా మేస్త్రి పెళ్ళయింది, వాళ్ళు మాట్లాడిని. మీ సరసాలు ఇంట్లో పెట్టుకోండి, ముందు పని చూడండి. అర్థమైందా? తొందరగానే అండి. లోపల పెట్టు. అటగేనా? ఇతనెవరు? పెద్ద యజమానుడు అనుకుంటున్నాడు. మానవికత వేస్ట్ కాబట్టే కదా వాడు సోపెత్తనాడా. సరిగ్గా పని చెయ్యి, లేకపోతే వాడి దగ్గర అడగాలి.
ఏ ముసల్దానా మొత్తం తగల పెడతావా ఏంటి? ఊరికే జాలీగా పోయి పంచోడువే. ఇదిగో వెళ్తున్నా. నేను దొంగతనంగా పని చేయకుండా ఎక్కడ కూర్చోను. నా గురించి నీకు తెలీదు, అర్థమైందా? మోహం చూడు, ప్రశాంతంగా ఓ బీడీ కూడా కాల్చుకోనివ్వరు. నోటికి బూతులు వస్తాయి. ఏంటక్క చాలా కోపంగా ఉన్నారు? ఇలా నైస్ గా కూర్చొని ఉంటారు. పని చేయడానికి మాత్రం మనము ఊరుకునే కూర్చొని గీతం తీసుకెళ్తారు. పెద్ద పని చేసేదానివి. ఇలా చూడు, నేను కూడా బాగా పని చేసే కూలి తీసుకుంటాను. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. అంతే కాదక్క, నిన్న తాగిన మొత్తం ఇంకా దిగలేనట్టుంది. అందుకే మొహంలాగా ఉంది. మాటలు జాగ్రత్త. రోజు నీ మొగుడు సారా ఇప్పిస్తేనే నేను తాగుతున్నానా? ఇలా చూడు, నోటుకొచ్చింది మాట్లాడవనుకో పెద్ద చిన్న కూడా చూడండి. నువ్వేంటి ఊరికనే మాట్లాడుతున్నావు? దాన్ని వెళ్ళి నాకు తగిలించు. రావే రావే, నీ బుర్ర పగల కొడతాను. రావే రా, రమ్మంటున్నానా నిన్ను? ఏంటి ఇక్కడ గొడవ? నన్ను చూస్తే వీళ్ళకి నోటికి మాటలు తిన్నగా రావనుకుంటాను. ఎప్పుడు నరికి చూసి పోగులు పెడతాను నిన్ను. నోరు మూసుకుని పని చేయండి, లేదంటే అందరిని పని నుంచి పీకి పడేస్తాను. అలా చెప్పండి మేస్త్రి. అనవసరంగా ఇతరుల లోపాలను ఎత్తి కూలి తీసుకునే వాళ్ళు ఇళ్ళు. చాలే చాలే, నిన్ను కూడా కలిపే చెప్పింది. ఏమండి, రావడానికి ఆలస్యమైంది, వెళ్ళి పని చూడమంటారా? ఇదే అలవాటు అయిపోతే కష్టమే. మెలికలు తిరిగించాలే, పోవే. అదేంటి మేస్త్రి, తనకి మాత్రం కొత్త కొత్త చట్టాలు వేస్తున్నారు? తల్లిలాగానే కదా కూతురు ఉంటుంది, మగవాళ్ళని వళ్ళ వేసుకోవడానికి నేర్పించాలా ఏంటి? అవునే, నా కూతురు అంతే. అది తెల్లగా ఉంటది, తెలివితేటలు ఉంటాయి. అది చూసి నువ్వు అసూయ పడితే ఎలా చెప్పు? అది ఈ వయసులో నీ గుడ్లు పీకి పొయ్యిలో పాడేయాలి.